పచ్చడిలో పోపు వేసేస్తాం. దోసకాయ పచ్చడి రెడీనండి. మనం ఇది చపాతీకి, రైస్కు, అన్నంలోకి, జొన్న రొట్టెకి చాలా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కానీ ఈరోజు మనం ఒక పచ్చడి తీసుకుందాం. అదేంటంటే దోసకాయ పచ్చడి. ఒక దోసకాయ, ఒక 4-5 టమాటాలు, కొద్దిగా కొత్తిమీర, కొంచెం చింతపండు, పచ్చిమిర్చి. మనం ఎంత కారం తింటే అంత. నేను ఒక 15 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక 3 స్పూన్లు పల్లీలు, 1/2 స్పూను జీలకర్ర, 1 స్పూను సాల్ట్, ఒక 7-8 ఎల్లిపాయలు, 2 స్పూన్లు నువ్వులు, 1 స్పూను ధనియాలు. ఇవన్నీ పోపు దినుసులు. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ. ఇప్పుడు ఈ పల్లీలు, ధనియాలు, నువ్వులు, జీలకర్ర ఇవన్నీ వేయించున్నాను. ఇప్పుడు ఏం చేద్దాం, పచ్చిమిర్చి, టమాటా, ఈ దోసకాయ వేయించుకుందాం. ఇది చిక్కు తీసి ఇందులో విత్తనాలు తీసి వేయించుకున్నాం. ఇట్లా మొత్తం తీసేసి వేయించుకుందాం. ఓకే, కట్ చేసి వేయించుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఈ పచ్చిమిర్చి, టమాటా, దోసకాయ వేయించుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసి వాళ్ళు వేసి పచ్చిమిర్చి వేస్తాం. తర్వాత టమాటా ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం దోసకాయ వేసి ఫ్రై చేస్తాం. ఇందులో కొద్దిగా చింతపండు, ఒక 2-3 రెబ్బలు చింతపండు, ఇందులో కొద్దిగా ఇది ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటాం. దీనికి ఏం చేద్దాం, మనము వేయించుకున్న పల్లీలు, ధనియాలు, నువ్వులు, జీలకర్ర, ఎల్లిపాయలు, 1 స్పూన్ సాల్ట్ ఇవన్నీ మిక్సీ చేసుకున్నాం. ఇవన్నీ వేసి మిక్సీ చేద్దాం. అది మగ్గే లోపల ఇది మిక్సీ చేద్దాం. నెక్స్ట్ పచ్చడి చేద్దాం. దోసకాయ కూడా ఫ్రై అయిపోయింది. 1 స్పూన్ పసుపు వేద్దాం. పసుపు వేసి మనం ఏం చేద్దాము, ఇది చల్లబడ్డ తర్వాత ఈ నువ్వులు, పల్లీలు, ఎల్లిపాయలు ఇవన్నీ మిక్స్ చేసుకున్నాం కదా, ఇది ఇందులో వేసి పచ్చడి చేసుకున్నాం. ఇది మొత్తం చల్లబడ్డ తర్వాత ఇందులో వేసి ఇది మొత్తం మిక్సీలో వేసి పచ్చడి చేస్తాం. ఓకే, పచ్చడి చేసి చూపిస్తాం. మనం మిక్సీ చేసుకున్నాను దోసకాయ, టమాటా, నువ్వులు, పల్లీలు అన్నీ వేసి మిక్సీ చేసుకున్న పచ్చడి బౌల్లోకి తీసుకుంటాం. ఇప్పుడు ఏం చేద్దాం, మనం వేయించుకున్న దాంట్లోకించే కొన్ని దోసకాయ ముక్కలు తీసినాను, అవి ఇందులో వేసేద్దాం. ఓకే, కొన్ని ఆనియన్స్ మీ ఇష్టం. నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఇది ఆప్షన్ మాత్రం. ఇదంతా కలిపేసుకోండి. దోసకాయ ముక్కలు, ఆనియన్స్ మొత్తం చక్కగా కలిపేసుకోండి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసినాను. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు పోపేసాను. కొద్దిగా ఇంగు వేద్దాం.
పచ్చడిలో పోపు వేసేస్తాం. దోసకాయ పచ్చడి రెడీనండి. మనం ఇది చపాతీకి, రైస్కు, అన్నంలోకి, జొన్న రొట్టెకి చాలా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.